హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, జీడిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే కనుక మనకి అప్లై చేసుకోవడానికి లింక్ రీఓపెన్ అయిపోయిందండి. ఒకసారి చూసారంటే కనుక ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆల్రెడీ హైలైట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సర్కిల్ వైజ్ ఎక్స్టెన్షన్ డేట్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మీకు ఏదైనా ట్యూటోరియల్స్ డెమో వీడియోస్ కావాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మన నోటిఫికేషన్ ఇచ్చున్నారు కదా, క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ గెట్ ద ఓటీపీ విత్ ఓల్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ దేర్ మొబైల్ నెంబర్ క్లిక్ హియర్. అంటే మీరు ఏదైనా ఓల్డ్ మొబైల్ నెంబర్ కనుక మిస్ అయింటే కనుక ఓటీపీ కనుక రాలేదని అంటే కనుక ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్టెన్షన్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ who has registered the earlier and could not able to apply during that notification period అండి. ఎవరైతే ఆ టైంలో అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళకి మాత్రమే ఈ వెబ్సైట్ అనేది రీఓపెన్ అయింది. అంతేకాకుండా ఇక్కడ చూసండి అంటే ఈ మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ పైన లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి రీసెట్ చేసుకోవడానికి వీలు అవుతుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మనకు ఓల్డ్ ప్రాసెస్ అండి. మనం రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత వచ్చేసి సర్కిల్ చూసారంటే కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయండి. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ట్యూటోరియల్స్ అని చెప్పుకున్నాను కదా, ట్యూటోరియల్స్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ట్యూటోరియల్స్ లింక్స్ ఓపెన్ అవుతాయండి. ఏది వీడియో కావాలో మనకి చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చేసి అప్లై ఆన్లైన్, సర్టిఫికేట్ అప్లోడ్ తర్వాత వచ్చేసి ఫర్గాట్ రిజిస్ట్రేషన్. ఏదైనా రిజిస్ట్రేషన్ ఫర్గాట్ అయినట్టయితే కనుక ఇక్కడ నుంచి కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 22 వరకు ఉంది మనకి లాస్ట్ డేటు. ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే 3,22,000 మెంబర్స్ అనేవాళ్ళు మిస్ అయి ఉన్నారండి. మళ్ళీ వాళ్ళంతా ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ కొద్దిగా రెస్పాండ్ అవ్వదండి, కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకని వీలైనంత తొందరగా వెళ్ళేసి మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ కూడా మంచి మార్క్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక మెయిన్ అప్డేట్ ఏంటంటే 2010-11 పాస్అవుట్ అయిన వాళ్ళు గ్రేడ్స్కి బదులు మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు పాపప్ కూడా కనిపిస్తుంది ఒకసారి అప్లై చేసేటప్పుడు. ఆల్రెడీ మీరు గ్రేడ్ ఎంటర్ చేసింటే కనుక కంపల్సరీగా మార్క్స్ ఎంటర్ చేయండి, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ గాట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరియు లేటెస్ట్ జీడిఎస్ రిజల్ట్స్ అప్డేట్ కోసం వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ అ నైస్ డే.